కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. கனைத்திடம் கத்தெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. అంటే ఇప్పటికీ 6 చెలువులను లేపింది, ఇంకొక 7వ చెల్లిని లేపుతోంది. చక్కగా అంటోంది ఇక్కడ ఇవేమో ఇంతకుముందు చెప్పినవన్నీ లేత గేదెలు, లేత ఆవులు. ఇక్కడ గేదెలు తమ దూడలు పాలు తాగకపోవడం వల్ల బాధతో అరుస్తున్నాయి. దూడలేమో వచ్చి తాగబోతున్నట్టుగా తలచి ఏకధారగా పాలు కారుస్తున్నాయి. నీ ఇంటి ముందంతా బురద బురదగా ఉంది. దేంతో? నీళ్లతో కాదు, పాలతో. ఆవుకి ఎన్ని పాలున్నా దూడ తాగుతుందండి. ఆవు ఒకవేళ దూడ తాగకపోయినా ఆవుకి ఏం బాధ లేదు. కానీ గేదెకి మాత్రం పాలు సమయానికి దూడ తాగకపోతే నొప్పి కలుగుతుంది. దానికి పాలు తీయనన్నా తీయాలి, దూడన్నా తాగాలి. ఇక్కడ ఇన్ని పాలు దూడలు తాగలేదో అని ఏడుస్తున్నాయి. అవి నిలుపుకోలేక వదిలేస్తున్నాయి. ఆ వదిలేసినందువల్ల ఇంటి ముందంతా బురద బురదగా అయింది. ఎందుకట్లా అయింది? ఎందుకయిందంటే నీ అన్నగారు వచ్చి పాలు తీయలే. ఏమయ్యాడు అతను? కృష్ణుడి స్నేహితుడు కదా, వెళ్ళి కృష్ణుడితో ఉండిపోయి తన్మయమైపోయి ఇంటికి వచ్చి పాలు తీయాలన్న సంగతి మర్చిపోయాడు. ప్రతిదానికి వెనకాల ఎంత అద్భుతమైనటువంటి ఒక కథ, ఒక చిత్రం తీయడానికి సరిపోయేట్టుంటుంది. మరి ఆ కృష్ణుడిని విడిచి ఉండలేక ఇంటికి రావడం మర్చిపోయి పాలు తీయలేదు. దాంతో ఇంటి ముందంతా బురద బురదగా ఉంది. మా కింద బురదగా ఉంది పాలతో, పైనుంచేమో మంచుపడి మా తలలు తడిసిపోతున్నాయి. ఎట్లా ఉండాలి మేము? నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాం, సరే ఏం చేద్దాం, కానీ నిన్ను లేపకుండా వెళ్ళలేం కదా, కలిసి చేద్దాం అనుకున్నాంగా మనం. అంచేత నీ కోసం ఆగి ఈ సమయంలో కూడా మేము ఇంకేం చేయలేము. ఏం చేస్తున్నామంటే తన భార్యను దొంగిలించినందువల్ల కోపించి సుందరమైన లంకా పట్టణానికి రాజైన రావణాసుని వధించిన మునిజన మనోభిరాముడైనటువంటి శ్రీరాముని గురించి పాటలు పాడుతున్నాం. అయినా నువ్వు పెదవి పట్టలేదే. రాముని గురించి మేము పాడుతున్నాం, నువ్వు కూడా పాడాలి కదా. మేము పాడుతూ ఉంటే మధ్యలో చివరికి ఆ పల్లవో ఏదో వచ్చినప్పుడన్నా ఒకసారి ఇట్లా చరణం వచ్చినప్పుడల్లా ఒక మాట అనాలి కదా. రామా అంటే నువ్వు అనాలి, అనటం లేదు. అసలు ఎందుకు పెదవిప్పట్లేదు, ఎందుకు మాట్లాడటం లేదు? మీ అన్నగారేమో అక్కడ ఉండిపోయాడా, నువ్వేమో పడగదులు ఉండి బయటికి రావట్లేదా? అట్లా అంటే ఆయనకి గొప్పంగా గారాబాల చెల్లెలివి కదా నువ్వు, అందువల్ల ఊరుకున్నావా? పోనీ మేము నిన్ను నిద్ర లేపుదామనంటే కింద బురద పైన మంచు, జారిపోతోంది కింద, పట్టు పక్కకెడదామంటే తలంతా మంచుకి తడిసిపోతూ ఉంది. మేమేమో రాముడిని గురించి పాడుతున్నాం. రాముడు ఎట్లాంటి వాడు? తన భార్యను ఎత్తుకుపోయిన రావణుడి కోసం లంక దాకా నడుచుకుంటూ వెళ్ళాడు. మామూలుగా వెళ్ళాడా అండి? రథాలు ఉన్నాయా, ఏనుగలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. లంక దాకా కాలినడకన వెళ్ళాడే. అట్లాంటి రాముడి యొక్క ఘనతని కీర్తిస్తుంటే నువ్వెందుకు లేవట్లేదు? లేచిరా. కృష్ణ కథంతా వచ్చింది.
ముందర వామనుడు వచ్చింది, ఇక్కడేమో రామకథ వచ్చింది. వీళ్ళకి నిరంతరం ఏం చేస్తున్నా భగవత్ సంకీర్తనం తప్ప మరొక్కటి లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా సాగుతూ ఉన్నారు. పోలేమ్మా, మేము ఇక్కడ నిలబడి ఇలా చేస్తూ నేను లేపుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. చూసి అమ్మాయికి ఇంత నిద్ర ఏమిటి అనుకుంటున్నారులే, అంతే కదా. ఇప్పుడు ఒక ఇంటి ముందు 10 మంది చేరి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఏమిటి గోల అని చుట్టుపక్కల వాళ్ళు రారా, అలా వచ్చి చూస్తున్నారు. ఇకనన్నా నువ్వు లేవవలసినది అని చెప్పి ఆ చెల్లిని నిద్ర లేపుతోంది. అంటే ఇది ఒక రకమైనటువంటి జీవి లక్షణం. నిద్ర లేవరు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్తవ్యం సరిగ్గా చెయ్యట్లా, అందరూ అలాగే ఉన్నారు. కర్తవ్యం చేయకపోవడానికి వేరే కారణం కూడా కాదు. ఆయనేమో కృష్ణ సాన్నిధ్యంలో ఉండి ఇల్లు వదిలేశాడు, నువ్వేమో భగవత్ సాన్నిధ్యంలోని మెలకువ తెచ్చుకోవట్లేదు. బాహ్యమైనటువంటి విషయాలు కూడా చేయాలి కదా అని గుర్తు చేస్తూ ఉంది గోదాదేవి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఆధ్యాత్మికత ఎంత ఉందో నిత్య జీవితానికి కూడా అంత ప్రాధాన్యం ఉంది. దీన్ని వదిలిపెట్టమని ఎక్కడ చెప్పాల. దీన్ని కలుపుకుంటూనే దీన్ని చేర్చుకుంటూనే ముందుకు వెళ్ళాలని చెప్పారు. అందువల్ల ఆ విధంగా నిద్ర లేపుతుంది గోదాదేవి మరొక్క చెలిమి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.